హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్ట్ అండ్ సింపుల్ కూడా. మటన్ తినని వాళ్ళు ఫస్ట్ టైం తింటున్నా కూడా ఇది తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మటన్ ఒక 1/2 kg మటన్ తెచ్చుకోండి. దాన్ని బాగా కడిగేసుకోండి. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగాలు వేసేయండి. ఇవి ఫస్ట్ వేసేసిందమ్మ. తర్వాత బిర్యానీ ఆకు 2 ఆకులు ఇలా తుంచి వేసుకోండి. ఇలా తుంచి వేసుకున్నాక దీంట్లోనే ఒక రెబ్బ వరకు కరివేపాకు అనేది వేసుకోండి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ టైం తినేవాళ్ళు ఇలా చేసుకోండి. మీరు 2 ముక్కలు లేదా 3 ముక్కలైనా ఖచ్చితంగా తింటారు. లేదా మామూలుగా తినేవాళ్ళు అయితే ఇలాగ మటన్ ఫ్రై చేసుకున్నారంటే అసలు వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు. ఖచ్చితంగా ఇది ఫిక్స్ అండి. కావాలంటే మీరు చేసుకొని తిన్నాక నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది, మీరే చెప్పేస్తారు. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోండి. చూడండి, దీంట్లోనే నేను అంతకుముందు చూపించలేదు కాబట్టి కరెక్ట్గా చెప్తున్నాను. 2 యాలకులు కూడా ఇలా నలగొట్టుకొని వేసుకోండి. బిర్యానీ ఆకులు, చెక్క, లవంగము, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ అనేది ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకోండి. దీన్ని 2 యాలకులు నలగొట్టుకొని వేసేసుకోండి. ఇంక ఇవి మొత్తం కలుపుకోండి. మొత్తం బాగా చేతితోటి కలిపేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుంది. దీంట్లో కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీగా పెట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టేసుకొని దాన్ని దంచి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకోండి. దాంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాలు అనేది యాడ్ చేయండి. ధనియాలు యాడ్ చేసి ధనియాలు అనేవి వేడి మీద చిటపటలాడే వరకు వేయించుకోండి. ధనియాలు వేగినాక దీంట్లోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. జీలకర్ర కూడా ఆ హీట్ మీద జీలకర్ర అనేది చిటపట్లాడిద్ది. వెంటనే దీంట్లోకి గసగసాలు అనేది 1 స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకోండి. గసగసాలు చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. గసగసాలు వేడి తగ్గిస్తుంది. చిన్నపిల్లలకైనా సరే ఈ గసగసాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. గసగసాలు వేసుకోండి. అవి అన్నీ వేయించుకొని పక్కన పెట్టి వాటన్నిటిని కొబ్బరి కొంచెం వేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. అంతలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందాక నూరుకున్నాం కదా, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీంట్లో వేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసిపోయేలాగా చేతితోటి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నారు అంటే మొత్తం కలిసిపోతాయి. మనం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా, మొత్తం కలిసిపోతాయి. ఇలా కలిపేసుకోండి. ఇంక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మనం కలిపి పెట్టేసుకున్న తెప్పాల అనేది స్టవ్ మీద పెట్టేసుకోండి. అది మనం దాంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. దాంట్లో ఉన్న నీళ్ళే మనకి ఉడికే వాటర్ అనేవి పైకి వస్తూ ఉంటాయి. చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో, నీరు అనేది ఎలా వచ్చేసినాయో. ఇంకా నీళ్ళు అవసరం లేదు. ఈ ముక్క ఉడికేలికి ఈ నీరే సరిపోతుంది. మంచిగా సరిపోతుందండి. బాగా కలుపుకోండి. మీరు ఇంకొంచెం పెద్ద తెపాలు పెట్టుకోండి. మేమే చిన్నదే పెట్టేసుకున్నాము. అది బాగా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక 2 to 3 minutes తర్వాత మళ్ళీ చూసారంటే వాటర్ మొత్తం ఇనిగిపోయినాక దీంట్లోకి మనం మంచిగా బాగా కలిపేసుకుంటేనే ముక్క అనేది మొత్తం ఈక్వల్గా ఉడికిద్దండి. కలుపుకుంటేనే ఈక్వల్గా ఉడికిద్ది ముక్క. ముక్క అలాగే ఉంచి కింద ముక్క అలాగే ఉంచితే పైది ఉడకదు, కింద ఉడికిద్ది. అలా కలిపేసుకొని ఉడకపెట్టుకున్నాక అది పక్కన పెట్టేసుకోండి. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక దీంట్లోని 2 పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలన్నీ బాగా వేగినాక దీంట్లో 2 రెబ్బల కరివేపాకు వేసేయండి. 2 రెబ్బల కరివేపాకు వేసినాక కరివేపాకు అనేది చిటపటలాడనివ్వండి. చిటపటలాడినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో మగ్గనివ్వండి. ఇలా ఆయిల్లో మగ్గనిచ్చామంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే మీకు మసాలా పొడి ఏమి వేసుకోకుండా కొంచెం కారం 1/2 స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కారం యాడ్ చేసుకున్నాక ఒక్కసారి తిప్పండి. మొత్తం తిప్పేసేయండి. తిప్పినాక దీంట్లోనే మనం ఇందాక మటన్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, బాగా ఉడకబెట్టుకున్నాం కదా, అది తీసి మొత్తం ఆయిల్లో వేసేసేయండి. ఆయిల్లో వేసేసి బాగా ఒకసారి తిప్పేసేయండి. ఆయిల్ మొత్తం పట్టేటట్టు, ఆయిల్లోకి మొత్తం ఈ గ్రేవీ మొత్తం పట్టేటట్టు తిప్పేసేయండి. ఇది మనం మటన్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మీరు దీంట్లోకి మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. మేము స్కిప్ చేసాము, ఎందుకంటే మసాలా దినుసులు అనేవి మేము వేసాం కాబట్టి మసాలా పౌడర్ యాడ్ చేసుకోలేదు. లాస్ట్లో కొంచెం మటన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ మసాలా లేకుండా ఉంటుంది.
కాబట్టి నేను మసాలా పౌడర్ ఏమి యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇది మొత్తం తిప్పేసేయండి. ఇలా తిప్పేసినాక 2 to 3 మినిట్స్ తర్వాత చూడండి, మళ్ళీ అలా గ్రేవీ మొత్తం బాగా వస్తుంది. గ్రేవీ కూడా వచ్చేసింది. ఇవి ఇంకా ఆయిల్ మొత్తం బాగా వినిగిపోయినాక మనకి మటన్ ఫ్రై అనేది చాలా సింపుల్గా రెడీ అవుతుంది. మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, మొత్తం ఆయిల్ అనేది తేలుతుంది. మొత్తం నీళ్ళు వాటర్ అనేవి ఏమున్నా మొత్తం ఇనిగిపోయి ఆయిల్ అనేది బాగా తేలుతూ ఉంటుంది. ఈ టైంలో బాగా ఒక్కసారి తిప్పేసుకొని దీంట్లోకి మటన్ మసాలా పౌడర్ ఒకటి, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి పౌడర్, గరం మసాలా పౌడర్ ఒకటి యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అదిరిపోయి సూపర్గా ఉంటుంది. దీంట్లోకి ఇప్పుడు మటన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఇవి గరం మసాలా పౌడర్ అనేది కూడా కొంచెం 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా తిప్పేసుకుంటే ఇంకా మసాలా అనేది కంప్లీట్ అయిపోయినట్టే. టేస్ట్ కానీ స్మెల్ కానీ, ఈ స్మెల్కే మీరు ఎప్పుడెప్పుడు తిందామని ఉంటుంది. అంత బాగుంటుంది. గ్రేవీ అంటే మరీ ముక్కలు అనేది పొడి పొడిలాడకుండా కొంచెం గ్రేవీగా ఉన్నట్టు ఫ్రై అయిపోయి సూపర్గా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నిటినీ మీరందరూ చూడండి. మీకు ఎలా అనిపిస్తున్నారో నాకు కామెంట్ చేయండి. అంతకుముందు ఉన్న ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరూ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అందరూ సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.